ఆహా ఇవన్నీ కలిపేసినాను పట్టు నాకు కావాలా నాకే ఒక్క నిమిషం ఆడ పెట్టి వస్తా నాకు నేను తాగేలా అవసరం లేదు నువ్వు వెళ్ళు. హలో ఎవ్రీవాన్, గుడ్ మార్నింగ్. అందరూ ఎలాగున్నారండి? చూడండి మా వాడితో కూడా పిల్లలతో కూడా తిట్టించుకోవాల్సి వస్తుంది. మన తల్లి ఆత్రం అలాగుంటుంది అనమాట. మన మైండ్ మోకాళ్ళకి దిగిపోతుంది ఆ పిల్లల గురించి ఆలోచన చేసినప్పుడు. వాడు కనీసం పూజ చేసుకుంటున్నాడనే ఆలోచన కూడా లేకున్నట్ల వాటితో తాగించాలి అని అనే మైండ్ సెట్ తోటి తీసుకెళ్ళిపోయినాను అనమాట. ఫస్ట్ గ్లాసు ఏంటి దాంట్లోకి లెమన్ ఎక్కువ పిండినాను, ప్లస్ హనీ ఎక్కువ వేసినాను అనమాట. అందుకోసము ఫస్ట్ వాడికి ఇచ్చేసిన తర్వాత నేను తీసుకున్నాంలే అని అనుకున్నాను. పాపం వాడు ఎంత గదురుకున్నాడు కదా. ఇది వీడియో లాస్ట్ వరకు చూడండి. వాడి మీద నేను టిక్ ఫర్ ట్యాక్ అంటారు కదా, అలాగా వాడి మీద రివెంజ్ తీర్చుకున్నాను. లాస్ట్ వరకు చూస్తే తెలుస్తుంది మీకు ఈ వీడియో. బాగా ఎంజాయ్ చేస్తారు. కొత్త వాళ్ళు చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోకి ఒక లైక్ ఇవ్వండి. మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్కి షేర్ చేయండి వీడియోని. ఈ స్మార్ట్ భారతి శివ వ్లాగ్స్ అని ఒక యూట్యూబ్ ఛానల్ ఉంది అని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి నా ఛానల్, ఓకేనా? అబ్బో భారతి హెల్దీ ఫుడ్స్ తినేస్తుంది, హెల్దీ డ్రింక్స్ తాగేస్తుంది, లేకపోతే వీడియోస్ కోసం ఇలాగా హైప్ చేస్తుంది అని అనుకునే వాళ్ళు అనుకుంటూనే ఉంటారు. వీడియోస్ కోసం కాదండి. వీడియోస్ కోసం అయితే నేను డైలీ తాగేదాన్ని. నా కోసం నేను ప్రిపేర్ చేసుకోవాలన్నా కూడా బద్ధకంగా ఉంటుంది. ఇలాగా కొంచెం లాంగ్ ప్రాసెస్ కదా ఇవన్నీ చేయాలంటే. పొద్దున్నే టిఫిన్లు చేయడమే పెద్ద మనకి యుద్ధంలాగా ఉంటుంది. మళ్ళీ దట్టు మనం మీద మనము కాన్సన్ట్రేట్ చేసుకోవాలంటే రోజు అదే పనిగా ఇంట్లో వాళ్ళందరి హెల్ప్ ఉండి, ఇంట్లో వాళ్ళందరూ ఒకటే ఒపీనియన్ మీద ఉండి ఫుడ్ మీద అలాగుంటే కష్టం ఉండదన్నమాట వంట చేసే ఆడవాళ్ళకి. ఇప్పుడు కొన్ని ఫ్యామిలీస్లోన అందరూ బాదం నానబెట్టుకొని ఎగ్, ప్రోటీన్ ఫుడ్ మంచిగా ఇలాగా జ్యూసులు కానీ అందరూ ఒకటే జావా కానీ. నాకు కూడా ఐడియాస్ బోలెడన్నీ ఉన్నాయి, కానీ ఒక్కొక్కరిది ఒక్కొక్క ఒపీనియన్. ఇది తాగితే కడుపు నిండుతుందా, ఇంతేనా, ఇవి తింటే కడుపు నిండదు కదా, ఇలాంటి ఒపీనియన్లు ఉన్నాయన్నమాట. అందుకు ఇదే నాకు ఒక్కదానికోసమే ఇలాగ ప్రిపేర్ చేసుకోలేను, అందుకు వదిలేస్తానమాట. టిఫిన్లు చేయడమే గగనం అయిపోతుంది. ఇంకా మన మీద మనం శ్రద్ధ తీసుకొని వాటిని గ్రైండ్ చేసుకొని చాప్ చేసుకొని చెక్కు తీసి ఇవన్నీ చేయాలంటే చాలా ప్రాసెస్ అవుతుంది, కొంచెం లేట్ అవుతుంది కూడా. నేను ఎందుకు పిప్పి వడగడుతున్నానంటే పిప్పి వడగట్టుకోకుండా కూడా తాగితే మంచిది, కానీ డైజెస్టివ్ సిస్టమ్ కొంచెం స్లోగా ఉన్నవాళ్ళు ఇంకా టిఫిన్లు తినలేమన్నమాట. అదే ఏదో గొంతులో వచ్చినట్టు ఉంటుంది. అందుకని నేను అలాగ వడగట్టినాను అనమాట. మీకు ఏల్చూరి వారు కొన్ని మ్యాగజైన్స్ కానీ ఆయన వీడియోస్ టీవీలో కానీ విన్నప్పుడు ఎక్కువగా బుక్లోనే విన్నాను నేను, మంత్లీ బుక్లోన. అలాగా ఈ వచ్చిన పిప్పిని ఫేస్ మీద ఇలాగా అప్లై చేసుకోమంటారు. అప్పుడప్పుడు నేను వీడియోస్లో కూడా చూసినానులేండి. ఆయన ఇలాగ జ్యూస్ తాగండి, ఇలాంటి పిప్పి పడేయకుండా ఫేస్ ప్యాక్ వేసుకోండి అని అన్నారు. నేను ఆ సాహసం కూడా చేయలేను, తాగడానికి ఓపిక లేదు. కాకపోతే నేను పడేయకోకుండా ఏదైనా అంటే జొన్న రొట్టె కానీ చపాతీ కానీ పిండి కలిపేటప్పుడు వేద్దాంలే అనుకున్నాను, కానీ అది కూడా చేయలేదు. మిగిలిన పిప్పి అమ్మ నువ్వు ఇలాంటి ప్రయోగాలు చేస్తావనని అంటుంటే పడేసినాను అనమాట. తాగొచ్చండి, మంచిదే. ఏమంటారు, అలాగా పక్కకి వేసినాను కదా, ఆ పిప్పిని కూడా మనం యూజ్ చేసుకోవచ్చు కొంచెం తెలివిగా ఉపయోగిస్తే. ఏమంటారు, చుట్టుపక్కల కన్స్ట్రక్షన్ జరుగుతూ ఉంది, ఆ సౌండ్స్ వస్తుంటాయి, ఏమనుకోకండి. మెయిన్ మా వాడికి ఇవ్వాలా అని ఎందుకంత పట్టుదల అంటే పిల్లల్ని మరీ చిన్న వయసులో హాస్టల్స్కి వేస్తే మాత్రము చాలా ఘోరం అండి. అసలు చాలా కంజెస్టెడ్ ప్లేస్లోనే ఇరికిచ్చేసి పిల్లల్ని చాలా ఘోరంగా ఉంటారు. ఒక ఏజ్లో మా అబ్బాయిని నేను హాస్టల్కి వేయడము, తొందరగా లేపడము, నిద్ర లేకపోవడము, పిల్లలకి నిద్ర లేక కండ్ల కింద డార్క్ సర్కిల్స్ రావడము, ఐసైట్ పెరగడము, స్కిన్ ప్రాబ్లమ్స్ రావడము, ఇవన్నీ ఫేస్ చేసినాను. కాబట్టి ఇంట్లో ఉన్నాడు కదా, నాకు అవైలబుల్గా ఉన్నాడు. వాడు ఎంత పెద్దవాడైనా కూడా మనకి పిల్లలు చిన్నవాళ్ళలాగే కనిపిస్తారు కదా, వాళ్ళతోటి తాగించాలి అనే ఆత్రంతో అలాగ తీసుకెళ్ళినాను అనమాట. మొత్తానికి మా వాడితో గదిరించుకున్నాడు బాగా. నేను తొందరగా చిన్నబోతానమాట, నేను బాగా తొందరగా హట్ అవుతాను. అందుకే బాగా ఈ మధ్య నన్ను అబ్జర్వ్ చేసి పొట్టి పిల్ల, చిన్నపిల్ల, అది ఇది అని మళ్ళీ వాడు నైస్ చేస్తాడనమాట మనిషిని. ఎట్లా వచ్చినాడు మీకు ఇంకా రియల్ వాయిస్ పెడితే ఇంకా బాగా ఫన్ వస్తుంది. నేను ఒక జగ్గు, దాన్ని ఏమంటారు, గ్లాస్ తీసుకున్నాను అనమాట. ఎప్పుడో తీపిచ్చుకున్నాను అనమాట. మా ఊర్లో జాతరలాగా జరుగుతుంది కదా, అట్లాంటప్పుడు. ఎందుకంటే ఇలాంటివి జ్యూస్లు ఏమన్నా చేసుకున్నప్పుడు తాగడానికి మోటివేషన్ వస్తుంది అనేసి
తాగడానికి ఇంట్రెస్ట్ వస్తుంది అనేసి ఒక గ్లాస్ తీసుకొని ఉన్నాను. అది తీసుకొని వచ్చి పోసుకున్నాను అనమాట. అప్పటికి పూజ చేసుకొని వచ్చి ఇది గాజుదే ప్లాస్టిక్దే చెక్ చేస్తాను అని బండకి ఇట్లా కొట్టి చూపిస్తున్నాడు. అది పగిలిపోతుంది నాకు తెలుసు గ్లాస్ది అని లాక్కుంటున్నాను అనమాట. ఇలాగా టక్కని అంటే అదేనండి తల్లి మనసు, అది పిల్లలకి అర్థం కాదు కదా. ఇప్పుడు వాళ్ళ కోసమని మనం తాపత్రయపడేది వాళ్ళకి అర్థం కాదా. ఇంకా మళ్ళీ ఇప్పుడు కొంచెం కొంచెం పెద్దగా అవుతున్నారు కాబట్టి మనల్ని వాళ్ళు చిన్నపిల్లల్లాగా ఎవరితో ఆడుకుంటారు చెప్పండి. మనతోనే ఇంకా ఎన్ని వేషాలు వేసినా మనతోటే కాబట్టి ఇంకా లైట్ తీసుకోవాలన్నమాట. ఖచ్చితంగా అదే టైంకి ఇంకా మీరు వీడియో లాస్ట్ వరకు చూడాల్సిందే, చూస్తే బాగా ఎంటర్టైన్ అవుతారు నిజంగా. ఇది కూడా సేమ్ మీరు కనెక్ట్ అవుతారనమాట. ఇంట్లో పిల్లల్ని ఇలాగ ఏడిపించవచ్చు ఖచ్చితంగా. చిన్నప్పుడు కూడా మా వాడికి పాపము మరీ చిన్నగా ఉన్నప్పుడు మాత్రం అలాగ ఏడిపించద్దండి, ఎందుకంటే వాళ్ళ మైండ్లో పడిపోతుంది. నిజంగా అంటే కానీ ఇలాగ వేరే వాళ్ళ పిల్లల్ని ఎత్తుకొచ్చుకున్నారేమో అని అనుకుంటారు. ఆ స్టేజ్కి వెళ్ళిపోయినాడు అనమాట ఎక్కువగా మేము అనడం వల్ల. అందుకే మళ్ళీ వాడిని గుర్తు చేస్తూ అట్లనే ఏడిపించినాను అనమాట, నన్ను అన్నావు కదా అని అనేసి. అది అలా ఉంచితే ఇలాగ ఎప్పుడైనా సంవత్సరానికి ఒకసారో 6 నెలలకు ఒకసారో ఇలాగ జ్యూసులు చేసుకొని తాగి 1కి 10 సార్లు నాలాగా అద్దంలో చూసుకునే వాళ్ళు ఉంటారా? ఎవరైనా ఇలాంటి ఎర్రి గొర్రెలు ఉన్నారేమో కామెంట్ చేయండి. నిజంగా నాకు మాత్రం అలాగే అనిపిస్తుంది. అరే హెల్దీ ఫుడ్ తిన్నాను, హెల్దీ లైఫ్ లీడ్ చేసినాను, ఈరోజు ఇంత నాకు మంచిగా బూస్టింగ్ హెల్త్ వచ్చింది, మంచి హెల్త్ వచ్చింది, మంచిగా స్కిన్ బాగవుతుంది, రిపేర్ అవుతుంది అని 1కి 10 సార్లు అనుకొని నన్ను నేనే మెచ్చుకొని ఇలాగే డైలీ కంటిన్యూ చేయాలి ఓపికతో అని అనుకుంటాను. నాకైతే అస్సలు ఆ రోజుకి ఇంతే ఉంటుంది అనమాట. ఆ ఉత్సాహం ఆ పూర్తి డే ఉంటుంది. మరుసటి రోజు కూడా ఆ వైబ్స్ ఉంటాయి అనమాట. అరే నిన్న తాగినాను కదా, ఈరోజు ఇంకా బాగా స్కిన్ గ్లో అవుతుంది అది ఇది అని అనుకుంటాను అనమాట. ఇలాగ పిచ్చిగా ఆలోచన చేసేవాళ్ళు ఉన్నారా? ఇదిగో చూడండి, నేను అదే పనంగా ఇది కొని తీసుకొచ్చుకున్నాను. ఇప్పుడు సీల్ తీస్తున్నానమ్మా, ఇవి దూరం పెట్టేస్తాను. ఏంది రా దుర్మార్గుడు కూడా అమ్మ అంటావు? మసానే దర్గాలో ఇది ఒక్కటే కదా కొనిచ్చిపోయింది. నేను నీకేం కావాలా అంటే నువ్వేమో తీసుకుంటావు కదా, నువ్వు తినేకి చచ్చిపోతావు. నువ్వు ఇది తీసుకున్నాను గాయస్ నేను అయితే ఈ గ్లాసు. చాలే దాన్ని మళ్ళీ గాజా కాదా అని మళ్ళీ కొట్టి చెక్ చేస్తాడంట. మీకు ఇంకా రియల్ గొడవ కావాలంటే చూడండి, ఇంకా ఇంకా బీభత్సంగా కొట్లాడతాడు నాతోటి. ఆ జగ్గు చూపించిన తర్వాత వాడికి బాగా నచ్చింది అనుకోండి, నాకు దాని మీద విరక్తి కలగాలన్నమాట. అమ్మ అట్లాంటి జగ్గు తీసుకొచ్చుకున్నావు, దాన్ని ఏమంటారు తెలుసా? ఏం డ్రింక్ తాగుతారు తెలుసా? అది ఎట్లాంటి డ్రింక్ తాగుతారు తెలుసా అని నన్ను దాని మీద ఇంట్రెస్ట్ పోగొడతాడనమాట. అలాంటి తెలివితేటలన్నీ ఉపయోగిస్తాడు. ఏదన్నా తాగనిలేరా, నేను కూడా అట్లాంటిదే తెచ్చుకొని తాగుతాను. కాకపోతే నాకు ఇట్లా హ్యాండిల్ ఉండి అది ట్రాన్స్పరెంట్గా ఉండి అంటే అయిపోతుంది, నేను తాగేది అయిపోతుంది అని నాకు సాటిస్ఫాక్షన్ కావాలన్నమాట. అందుకే ఇట్లాంటి దానికోసం ఒక్క వస్తువు కోసం ఎన్ని రోజులన్నా అట్లా వెయిట్ చేస్తానండి నేను. నిజంగా ఇట్లాంటిది కొనడానికి ఎంతసేపు పడుతుంది చెప్పండి? ఒక సంవత్సరం క్రితమే నేను జ్యూసులు తాగాలి అని అనుకున్నప్పుడు ఇంకా కొంచెం క్యాప్ ఉండి దాంట్లో స్ట్రా ఉంటుంది చూడు, మళ్ళీ స్ట్రా శుభ్రంగా కడుక్కోలేకపోతే దాంట్లో జెమ్స్ ఉండిపోతాయి కదా అని అనేసి మళ్ళీ వద్దులే అని అనుకున్నాను అనమాట. ఒక్క జారు కోసము ఎంత వెయిట్ చేసినాను నేను. ఏదన్నా అట్లా ఫెస్టివల్స్ కానీ ఏదన్నా కొంచెం ఇలాగ పడినప్పుడు దొరుకుతాయి కదా బయట, అట్లా నేను ఏమి కొనిచ్చుకోకున్నట్లు అదొకటి కొనిచ్చుకున్నాను అనమాట. మా ఆయనతోటి వాడితో తిట్టించుకొని బయట కూర్చొని ఎండకి నేను ఇంకా తాగేసినాను అనమాట. ఇలాగ గొడవ పడే పిల్లలు మీకు కూడా ఉన్నారా? కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి గాయస్. నిజంగా ఇట్లాంటివే మంచిగా ఒక 6 మంత్స్ కానీ 6 మంత్స్ కాదులే కానీ 2 మంత్స్ 41 డేస్ 21 డేస్ కంటిన్యూగా తాగినామనుకోండి కొంచెం ఒక మంచి రిజల్ట్ వస్తుంది. ఇట్లా సంవత్సరానికి ఒకసారి తాగితే ఎటువంటి రిజల్ట్ రాదు. నన్ను ఒక పేషెంట్ లాగా ట్రీట్ చేస్తారనమాట ఇంట్లో అందరూ. నీకే అవసరం అట్లాంటివన్నీ, మాకేం వద్దుపో అంటారు కూడా. అందుకని రివెంజ్ తీర్చుకున్నాను. చూడండి లాస్ట్ వరకు వీడియోని. పునీత్ ఇట్రా జల్దీ రా. మిమ్మల్ని వచ్చినారు ఇట్రా చూసురా. ఎట్రా లేదురా, కనబడుతుందా? మీ వాళ్ళు వచ్చినారు చూడు.
లేదురా నీకోసమే వచ్చినట్లున్నారు. మీ వాళ్ళు వచ్చినారు, పోదురా పోదురారా. బట్టలు నేనెందుకు సర్దుతాను, అవన్నీ మేము కొనిచ్చినేటివిరా. పోదురా తీసుకొని. చూడు అంతా పెట్టుకొని ఆడే ఎందుకు కూర్చున్నారు మన ఇంటి దగ్గర. ఈడాడో తప్పైనాడు అని అనుకుంటారు. రాండమ్మో, ఈడే ఉన్నాడు రా మీ పిల్లోడు, పిలుచుకొని పోదురండి. రండి రండి రండి, పోదురా చిన్ను. బట్టలేంటి అవన్నీ మా బట్టలు రా, వేరే వాళ్ళకి ఎవరికన్నా ఇస్తాము. పోదురా, తలకాయ నొప్పి, నా టెన్షన్ అంతా తప్పిపోతుంది రా. పోదురా, వాళ్ళు ఎంట పోదురా. ఇన్నాళ్ళు సాకినాం, ఇంకా అయిపోయింది, బుద్ధి వచ్చింది, పోదురా. ఒళ్ళో పెట్టుకొని తినకు. ఈ చిత్రాన్నం వండిండేది మా అబ్బాయే, అంతంత ఊరగా వేసుకొని తింటాడనమాట మావాడు. చాలా సూపర్గా వండినావు పునీత్. ధన్యవాద్. అబ్బో, ఇది ఇంకా క్లారిటీగా కనిపించటం లేదు కానీ సూపర్ ఓ బిహా. నేనెంత ఊరగా వేసుకున్నాను చూడండి, వాడెంత ఊరగా వేసుకున్నాడు చూడండి. చూడండి ఫ్రెండ్స్, మీ వాళ్ళు వచ్చింటారు, పోకూడదరా. తినేసి బట్టలు ఎందుకు దొరుకుతా, అవి మేము తెచ్చినేటివి. బాగా చేసినావు పునీత్, అన్నీ నేర్పించినాను మంచిగా. పో మీ వాళ్ళ తాకి. అత్తారింటికి కాదురా, మీ అమ్మోళ్ళ ఇంటికి. ఆడ కూర్చోండి చూడ, వాళ్ళకేమో దారి కనపడలేనట్లుంది, ఆడ కూర్చున్నారు. అంటే అప్పుడు చిన్న ఇల్లు ఉండే కదా, ఇదేనా కాదా అని డౌట్ కొట్టి వాళ్ళ ఇంటికల్లా చూసుకుంటూ కూర్చున్నారు. ఆ పిల్లమా, ఆ పిల్లని కన్నిన్నాను నేను, నిన్నే ఎత్తుకొచ్చుకున్నాను. ఎందుకు ఎత్తుకొచ్చిన చెప్పు, ఎగ్జామ్స్ అంట, మార్కులు అంట, ఏంది అంటే పేపర్లో పోతావరా. ప్లాన్ ఏంటి, నీ స్కీమ్స్ ఏంటి, నీ అప్రోచ్ అంటే అసలు ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నావు చెప్పరా. అరే చెప్పరా. చూడండి, నా అవతారం బాగాలేదు, లేకపోతే కరివేపాకు తినండి మస్ట్ అండ్ షుడ్గా. నేను జుట్టు ఎంత వేసినావు, ఎంత అంత కరివేపాకు. లవర్స్ యూనియన్ ప్రెసిడెంట్ నేను. ఏంటి, కరివేపాకు లవర్ సంఘం యూనియన్ ప్రెసిడెంట్ నేను. అబ్బా, ఫస్ట్ మంచిగా చదువుకో. ఓకే బాయ్ ఫ్రెండ్స్. ఇట్లాంటి టేస్టీ నీకే పడతాయి అప్ప ఓట్లు, నేను తిట్టినా కూడా నీకే వస్తాయి. ఈ విషయంలో మిమ్మల్ని మీ అబ్బాయినే మేము సపోర్ట్ చేస్తామండి అని పెట్టినారు. చెప్పు, థ్యాంక్ యూ చెప్పు వాళ్ళకి. నాకు సపోర్ట్ చేసిన వాళ్ళందరికీ, మా అమ్మ మీద యుద్ధం ప్రకటిస్తూ నన్ను ఆదుకున్న వాళ్ళందరికీ నా హృదయపూర్వక థ్యాంక్స్.